హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? హ్యాపీ అనుకుంటున్నాను. నేను కూడా హ్యాపీ. బీ పాజిటివ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థం అయి ఉంటుంది. ఏంటంటే ఈరోజు లవ్ స్పెల్ అండి. బట్ నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్, అలాంటివేటి బ్యాడ్గా చేసే పనులు అయితే కావండి. ఇది ఓన్లీ వైట్ మ్యాజిక్ అండి. మన ప్యూరిటీ అండ్ పాజిటివ్తో చేసేది. ఓకే, నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్, అలాంటివి ఏమీ కాదండి. అలాంటివి ఏమీ భయపడద్దు కూడా. ఓకే, మనం మనం దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తాం? ఒక దీపం పెట్టి మనకి ఈ కోరిక తీరాలి అనేసి. ఇది అలానే అండి. బీ పాజిటివ్ అండి. అదే యూనివర్స్ని మనం కోరుకుంటున్నాం, అంతేనండి, ఇంకేమీ కాదు. మనం ప్యూరిటీతో ట్రూ లవ్తోని మనం చేసే పని ఇది. ఓకే, నో నెగిటివ్ థింకింగ్. ఓకే, నెగిటివ్గా ఆలోచించద్దు, నెగిటివ్ థింకింగ్తో చేయొద్దు, పాజిటివ్గా ఉండండి. నేను ఎప్పుడు అదే చెప్తాను, పాజిటివ్గా ఉండండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటో మీకు చెప్తాను. ఓకేనా? ఏమేమి కావాలో కూడా మీకు చెప్తాను. బట్ మీకు ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ ఈ రెమెడీ ఓకే ఈజ్ వెల్. ఏంటంటే ఓన్లీ ఎవరైతే మిస్ అయిన భార్యాభర్తలు, ఓకేనా, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాపోయిన వాళ్ళు, ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళ అత్తమామల వల్ల గొడవలు అయిపోవడం కానీ, లేకపోతే బయట వాళ్ళ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ దూరం అయిపోవడం కానీ, లేకపోతే మ్యారీడ్ పీపులే మీ భర్త అంటే దూరంగా ఉండి సడన్గా ఇగ్నోర్ చేయడం కానీ, ఓకే, సడన్గా లవర్స్ మధ్యన కాంటాక్ట్ ఉండి ఇద్దరూ హ్యాపీగానే ఉన్నారు, సడన్గా అంటే థర్డ్ పార్టీ కదండి, మామూలుగా మీ ఇద్దరి మధ్యనే మిస్అండర్స్టాండింగ్స్, వేరే వాళ్ళ వల్ల గొడవలు అవ్వడం, అలాంటివి జరిగినాను, దూరం అయిపోయినాను. ఓకే, నో కాంటాక్ట్లో ఉన్నాను. ఓకే, మీ హస్బెండ్ నుంచి ఇంకా ప్రేమ మీకు ఎక్కువ కావాలంటే, హస్బెండ్ వైఫ్ విడిపోయారు, వేరే వాళ్ళ అత్తమామ దూరం అయిపోయారు, ఇంకా వాళ్ళ మీద ప్రేమ మీకు కావాలంటే, ప్రేమ కానీ, కమిట్మెంట్ కానీ, రీయూనియన్ కానీ, అంటే కాల్ కానీ, మెసేజ్ కానీ, ఏదైనా కానీ, ఓకే, కావాలంటే ఇది చెయ్యొచ్చండి. ఓకేనా? బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీ పార్ట్నర్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా, ముందే చెప్తున్నాను, బాగా వినండి. ఓకే, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండి మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీతోని వేరే పర్సన్తో హ్యాపీగా ఉంటే వదిలేయండి. ఇది చేస్తే వర్కౌట్ అవ్వదు. ఓకే, తను హ్యాపీగా ఉన్నారు కాబట్టి తనని మీరు డిస్టర్బ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? అలా చేయకూడదు కూడా. ఓకే, ఏదో మీ ఇద్దరు మంది మిస్అండర్స్టాండింగ్కి వచ్చి మీ ఇద్దరు మంది హ్యాపీగా ఉన్న లైఫ్ పాడైపోయింది, ఇలా నో కాంటాక్ట్లో వెళ్ళిపోయిందంటే చేయొచ్చు. బట్ తను హ్యాపీగా ఉన్నారు, మీరు ఒక్కలే బాధపడుతున్నారంటే దానికి కారణం కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరండి. ఓకేనా? నేను మరీ చెప్తా, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఆ దేవుడే తప్పించుకోలేకపోయాడు. ఓకే, మీకు తెలిసే ఉంటుంది. దేవుడే తప్పించుకుని మనం ఎలా తప్పించుకున్నాం? మనం ఎంత అండి దేవుడికి అన్నాను. ఓకేనా? నేను ఒకటే చెప్తున్నాను, టాక్సిక్ రిలేషన్షిప్ మిమ్మల్ని కావాలని చీట్ చేసి వెళ్ళిపోయింది, మిస్అండర్స్టాండింగ్ కాదు, కావాలని చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా చెయ్యొద్దు. ఎందుకంటే మీకే రిటర్న్ తగులుతుంది అది, మళ్ళీ తను వచ్చినా మీకు ప్రాబ్లం అవుతుంది ఇలాంటివి చేస్తే. ఓకే, మళ్ళీ తను రిటర్న్ వచ్చినా మీకే ప్రాబ్లం అవుతుంది, మీరే స్టక్ అయిపోతారు. ఓకే, నెగిటివ్గా చెయ్యొద్దని మరీ చెప్తున్నాను నేను. ఓన్లీ పాజిటివ్ థింకింగ్తో మీరు పాజిటివ్గా ఉండండి. నో టాక్సిక్ రిలేషన్షిప్కి ఇది యూస్ చేయొద్దండి. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు కూడా. ఓకేనా? నేను అదే కోరుకుంటున్నాను, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు. ఓకే, వాళ్ళు వచ్చినా మీకు బాధ పెట్టడానికే వస్తారు, అది మీ కర్మ అంతే. నేను ఎందుకంటే చెప్తున్నాను, కర్మ గురించి మీకు తర్వాత వేరే వీడియోలో చెప్తాను. బట్ ఈ కర్మ అనేది మీరు తనని ముందు జన్మల పాస్ట్ లైఫ్లో మీరు తనని వదిలేసి వెళ్ళిపోయి ఉంటేనే మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, అదే జరుగుతుంది. ఆ కర్మ వదిలి వెళ్ళదండి, మీరు చేసిన తప్పే మీకు తిరిగి వస్తుంది. ఓకేనా? తను వెళ్ళిపోయిన కారణం మీరు ఏ జన్మలో పాపం చేశారో, తను వదిలేశారో, అదే మిమ్మల్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, అదే జరుగుతుంది. నాకు తెలిసింది మీకు చెప్పాను. ఓకేనా? నాకు తెలిసింది, నాకు కర్మ గురించి తెలిసింది మీకు చెప్తున్నాను, అంతే. అది ఓకేనా? మన కర్మ, బ్యాడ్ కర్మ, నేను ఒకటే చెప్తున్నాను, మన కర్మ అనేది బ్యాడ్ కర్మ 60% ఉంటుంది ఈ జన్మలో, 40% ఈ జన్మలో మనం చేసిన మంచి పనులు చెడు పనులు ఉంటాయి.
60% బ్యాడ్ కర్మ మనల్ని వదిలిపెట్టదు. అది ఎన్ని చేసినా మనల్ని వదిలిపెట్టదు. ఓకే, మనం అనుభవించవలసిందే. అదే 40% మనం చేసిన మంచి చెడులు బట్టే ఉంటుంది. ఓకేనా. అందరికీ హ్యాపీగా ఉన్నారనుకోవద్దండి. అందరి లైఫ్లో నేను హ్యాపీగా లేను, అందరి లైఫ్లో అందరూ హ్యాపీగా లేరు. వాళ్ళు బ్యాడ్ కర్మ బట్టి వచ్చారు. ఆ బ్యాడ్ కర్మ ఎవరు ఎంత డబ్బున్నా, ఎంత డబ్బు తక్కువగా ఉన్నా ఎవడైనా సరే కర్మ నుంచి తప్పించుకోలేరు. ఓకే, అండర్స్టాండ్. మీకు మరీ చెప్తాను, ఎవరు కర్మ నుంచి ఇది చేస్తేనే. ఇప్పుడు నేను ఇది చెప్తాను, మీరు చేసిన వెంటనే 2 రోజులు అయిపోతుంది అనుకోవద్దండి. యూనివర్స్ మిమ్మల్ని, అది కరెక్ట్ రిలేషన్ అయితేనే మిమ్మల్ని కలుపుతుంది. అది కరెక్ట్, మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదంటే ఎప్పటికీ మీరు చేసినా అది అవ్వదండి. ఓకేనా. ఓకే, దట్స్ ఇట్. మీకు ఇప్పుడు ఏమేం కావాలో నేను చెప్తాను ముందు. ఓకే, ఫస్ట్ రోజ్ పెటల్స్. ఓకే, మీ దగ్గర అవైలబుల్లో ఉంటేనే యూస్ చేయండి. ఓకేనా. నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను. అంటే ఎక్కువగా రోజ్ పెటల్స్ ఎక్కువగా లవ్ గురించి, దీని గురించి యూస్ చేస్తాం. మన రిలేషన్, హస్బెండ్, ఓన్లీ లవ్వే కాదండి, ఇటు అన్మ్యారీడ్ కపులే కదండి. లవ్ మన భర్త గురించి కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా. మన భర్త ఒక్కొక్కసారి ఏంటంటే తను వర్క్ బిజీలో మనల్ని తగ్గించడం, ప్రేమ చూపించుకోవడం అంటుంది. మన భర్త గురించి మనం చేసుకోమా. రోజ్ పెటల్స్. నెక్స్ట్ మీరు యూస్ చేసేది పెర్ఫ్యూమ్ ఏదైనా సరే, మీరు యూస్ చేసేది, నో బాడీ స్ప్రే. ఓకే, బాడీ స్ప్రే అలాంటివి యూస్ చేసేది, ఓన్లీ పెర్ఫ్యూమ్ మీరు యూస్ చేసింది. ఓకే. నెక్స్ట్ బ్లూ పెన్, ఓన్లీ బ్లూ పెన్, నో రెడ్ పెన్, నో పింక్ పెన్, ఏ పెన్ యూస్ చేయకూడదు. బ్లాక్ పెన్ అవాయిడ్ చేయండి. వైట్ పేపర్, ఓన్లీ వైట్ పేపర్. మరీ చెప్తాం, వైట్ పేపర్, నో ఎల్లో కలర్ పేపర్, పింక్ పేపర్ అలాంటివి యూస్ చేయొద్దు. ఓన్లీ బ్లూ పెన్నే యూస్ చేయండి. బ్లూ పెన్నే మెయిన్గా మీకు కావాల్సింది, బ్లూ పెన్, వైట్ పేపర్. రోజ్ పెటల్స్ లేకపోయినా నో ప్రాబ్లం, పర్ఫ్యూమ్ ఉండాలి. పర్ఫ్యూమ్ ఉండిపోయినా నేను చెప్తానులేండి తర్వాత మీకు. ఓకే. నెక్స్ట్ ఇంకేం కావాలంటే 1 క్యాండిల్, పింక్ ఆర్ రెడ్, ఇది పర్లేదు, ఏ క్యాండిల్ అయినా. వైట్ కన్నా పింక్ ఆర్ రెడ్ క్యాండిల్ బెటర్. ఓకే, పింక్ ఆర్ రెడ్ క్యాండిల్ బెటర్. ఓకే, మీకు చెప్పేసాను. నెక్స్ట్ మీరు వీడియో పాజ్ చేసుకొని మీరు ఇప్పుడు చేసినా పర్లేదండి, నేను చెప్పిన తర్వాత మీరు చేసుకున్నా పర్లేదు, లేకపోతే మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకో. బట్ మీరు అంటే స్నానం చేయకుండా వేసుకున్న బట్టలతో చేయొద్దండి ప్లీజ్. మనకి దేవుడు అలాగా, యూనివర్స్ అలాగా. నేను అందరు దేవుడిని నమ్ముతానండి, యూనివర్స్ని కూడా నమ్ముతాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా, అర్థమైంది కదా. అంటే మీరు కొద్దిగా ఉదుబత్తి ఏదో ఒకటి వెలిగించండి, ధూప్ స్టిక్ ఏదో ఒకటి వెలిగించి, మీకు ఇవి ఇంగ్రీడియంట్స్ ఏవే ఉన్నాయో తెచ్చుకోండి. పేపర్ పెన్ కంపల్సరీ అండి. ఒక పేపర్ పెన్ తెచ్చుకోండి. రోజ్ పెటల్స్, పర్ఫ్యూమ్ లేకపోయినా ఓకే. క్యాండిల్ ఒకవేళ మీకు అవైలబుల్ అయితే వైట్ క్యాండిల్ యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. పింక్ ఆర్ రెడ్ బెటర్, పింక్ ఆర్ రెడ్ ఓకే బెటర్. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ 1 minute అండి. మీరు ముందు మీ పర్సన్ నేమ్ మనసులో అనుకోండి, ఒక 3 times అనుకోండి. ఓకేనా. ప్రెజెంట్ టెన్స్లో అనుకొని చెయ్యండి. మీరు ఇప్పుడు ఏం కావాలి, కాల్ కానీ మెసేజ్ కానీ కావాలనుకుంటున్నారు కదా, తన పేరు అనుకొని తను కాల్ చేస్తున్నారు, ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారు అంటే పాస్ట్లో మీకు ఏ హ్యాపీగా మీరు స్పెండ్ చేస్తారో అవన్నీ తలుచుకోండి. హ్యాపీగా ఉన్నవి, నెగిటివ్గా థింక్ చేయొద్దండి. మరీ చెప్తాను, నెగిటివ్గా థింక్ చేసి చెయ్యొద్దు ఇవేంటి. ఓకే. ఫస్ట్ సింబల్, ఇన్ఫినిటీ సింబల్ వేస్తాను. ఇన్ఫినిటీ చాలా పవర్ఫుల్ అండి, అది లవ్కి. ఓకే, వేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదండి మీకు, చూడండి. ఇన్ఫినిటీ సింబల్ ఇది. ఓకే, ఇన్ఫినిటీ సింబల్. 8 ఎలాగుంటుందండి, 8 మీరు ఇది వేయలేకపోతే 8 మీకు తెలుసు కండి, 8 ఎలాగుంటుందో అలాగా. అంటే ఇది ఎండ్ అవ్వదు అనమాట, ఈ రిలేషన్ ఏదైనా సరే ఎండ్ అవ్వదు అలాంటి సింబల్. ఓకే, ఇలా వేసాక మనం ఏం చేస్తామంటే మీదన ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది, ఇక్కడ మీ పార్ట్నర్, యువర్ పార్ట్నర్ నేమ్. ఓకే,
యువర్ పార్ట్నర్ నేమ్, మీ నేమ్ ఇక్కడ కిందన యువర్ నేమ్. ఓకే, మీరు ఇనిషియల్ రాపోయినా పర్లేదండి, ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుతో రాయండి. ఓకేనా, మీ పేరు రాసుకోండి. ఓకే, ఒరిజినల్ నేమే రాయండి, నిక్ నేమ్ వద్దు. ఇనిషియల్ రాయిపోయినా పర్లేదు, బట్ తన నేమ్ ఫుల్గా రాసినా ఓకే. ఓకే, ఏంటంటే ఇనిషియల్ ముందు తన పేరు రాసి ఆ తర్వాత ఇనిషియల్ రాయండి. ఇనిషియల్ రాయిపోయినా నో ప్రాబ్లం, మీ నేమ్ కిందని రాయండి. ఓకేనా, ఇలా రాయండి. ఓకే, యువర్ పార్ట్నర్ నేమ్, యువర్ నేమ్. ఓకేనా, ఈ మిడిల్లోనే రాయండి. ఓకే, ఏం కావాలి మీకు తన నుంచి? లవ్వా, మెసేజా, కాలా, కమిట్మెంటా, అంటే తను రీయూనియన్ కావాలా? ఓకే, అది ఓన్లీ 3 టెక్స్ట్స్, అలా ఎక్కువ మరీ లాంగ్గా చేయొద్దండి లెటర్ లాగా. ఓకేనా, ఓన్లీ 3 టెక్స్ట్ అలా రాయండి అంతే. నేను రాస్తున్నాను ఏమంటే కాల్ మీ నౌ, కాల్ కావాలి, కాల్ మీ నౌ, అంతే, దట్స్ ఇట్. ఓకే, కాల్ మీ నౌ. మీకేం కావాలి? ఒకవేళ తెలుగులోనే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇంగ్లీష్లో మీకు రాసి చేస్తున్నాను, బట్ తెలుగులో రాసుకోండి. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, తెలుగులో రాసుకోండి. కాల్ మీ నౌ రాశాను నేను. మీ పర్సన్ కావాలని కమ్ బ్యాక్ టు మీ, గివ్ మీ కమిట్మెంట్, లేకపోతే కమిట్మెంట్ కావాలన్నా, ఇంకానేమంటే మెసేజ్ మీ నౌ. ఓకే, వాళ్ళు రాసుకోవచ్చు, మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఓకే, మెసేజ్ మీ నౌ. ఇంకేంటే రీయూనియన్ కావాలంటే రీయూనియన్ కూడా రాసుకోవచ్చు మిడిల్లో. ఓకే, ఓకే, కమ్ బ్యాక్ టు మీ, మీ తెలుగులో రాసుకోండి. ఓకే, పెద్దతో రాయకుండా మిడిల్లో ఇలాగ 3 టెక్స్ట్స్. నేను అలా రాసాను, అలా కాల్ మీ నౌ రాశాను కదా నేను, అంతేనండి. రాసాక మీరు ఏం చేస్తారంటే, ఓకే, మీకు అర్థమై ఉంటుంది. మీరు ఒకటే సిజర్తో కట్ చేయొద్దండి, సిజర్తో కట్ చేయొద్దు ప్లీజ్, సిజర్తో కట్ చేయొద్దు, చేత్తోనే మీరు తీయండి. ఓకేనా, నేను పెద్ద పేపర్లో చెప్తున్నాను, లాస్ట్లో మీకు చెప్తాను ఏ పేపర్ కావాలో. ఓకేనా, ఓకే, సిజర్తో కట్ చేయొద్దు మీరు. ఇప్పుడు పెర్ఫ్యూమ్ తీసుకుంటున్నామా? పెర్ఫ్యూమ్ 3 టైమ్స్. ఓకే, 3 టైమ్స్ వేయాలి దాని మీద. మీరు యూజ్ చేసింది లేకపోతే వదిలేయండి. వన్, 2, 3. ఓకే, 3 టైమ్స్. ఓకే, 3 టైమ్స్ వేసానా? నెక్స్ట్ ఓకే, ఇలా ఉంది కదా, వెయిట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తన మీద మీ హ్యాండ్స్ పెట్టండి. మీ ఎనర్జీ అంతా మీ పార్ట్నర్కి అంటే వెళ్ళాలి, ఇటువైపు మీకు తెలియాలి మీ ప్రేమ కూడా, మీ ఎనర్జీస్ అంటే తెలియాలి. కాబట్టి ఒక నిమిషం, మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఇలా తీసుకొని రైట్ హ్యాండ్తో ఇలా పట్టుకోండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని చూడు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని రైట్ హ్యాండ్లో పట్టుకొని గట్టిగా ఒక 3 టైమ్స్ మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ అనుకోండి. ఓకే, XYZ ఏదైనా 3 టైమ్స్ అనుకొని మీరు ఏమనుకుంటున్నారో అది అనుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ లాస్ట్ కానండి. ఓకే, అయిపోయాక నెక్స్ట్ మీ ఎనర్జీస్ ఇచ్చాక, ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇచ్చాక మీరు 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి. 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి, మీ వైపు చెయ్యాలి. 1, 2, 3 టైమ్స్ ఫోల్డ్ చేసి అంతే. 3 టైమ్స్ ఫోల్డ్ చేసి, ఓకే, 3 టైమ్స్ ఫోల్డ్ చేస్తారు. ఓకేనా, ఫోల్డ్ చేశాక మీరు ఇది ఎక్కువగా మీరు ఏది మీ దగ్గర ఉంటుంది, పర్స్ కానీ, అంటే బయటకు వెళ్ళినప్పుడు మనీ గట్ట ఉంచుతారా అలాంటి పర్స్లో కానీ, పిల్లో కింద కానీ, ఇది పిల్లో అనుకోండి, ఈ పిల్లో కిందన ఇలా ఉంచండి. ఓకే, లేకపోతే బెడ్ ఉంటుంది కదండి, పరుపు ఉంటుంది, దాని కింద ఉంచుకోవచ్చు. మీ దగ్గర ఉన్నది. ఓకేనా, మీ పర్స్లో ఉంచుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్లో ఏది ఉంటుందో మీరు నైట్ పడుకున్నప్పుడు ఉంచవచ్చు. బట్ ఒకటే నేను చెప్తున్నాను, ఏదైతే మీరు అనుకున్నారో ఆ కోరిక తీరిన వరకు మీ దగ్గరే ఉండాలి ఇది. ఓకే, పిల్లో కింద ఉంచి లేకపోతే బెడ్ కింద ఉంచాలి. ఓకే, మీ దగ్గరే ఉంచండి, మీ దగ్గర ఉన్నట్టుగా. ఓకే, ఎవరైనా చూస్తారనిపిస్తే మీరు బెడ్ కింద ఉంచుకోవచ్చు, లేకపోతే మీ పర్స్లో ఉంచుకోవచ్చు. మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి పర్స్. ఓకేనా, ఓకే, మీ కోరిక తీరినంత వరకు ఇది మీ దగ్గరే ఉండాలి. కోరిక తీరాక ఇది బర్న్ చేసి యూనివర్స్కి బ్లో చేసేయండి. మీకు ఒకవేళ అవైలబుల్ లేకపోతే బయటికి వెళ్ళలేకపోతే ఎవరైనా చూస్తే బాల్కనీలో బ్లో చేసేయండి. ఓకేనా, ఓకే, లేకపోతే మట్టిలోనైనా ఇచ్చేసేవచ్చు, బట్ బ్లో చేసేయండి. ఓకే, అది బెటర్. అంటే ఎలా అంటే మీరు ఇది బర్న్ చేసి కాల్ చేసి
యూనివర్స్కి పంపించేయండి. ఒక ప్లేట్లో కానీ దేనిలో కానీ తీసి ఊదాలి. ఊదితే యూనివర్స్కి మీదకి వెళ్ళిపోతుంది. ఓకేనా అర్థమయ్యే ఉంటుంది. మీకు చిన్న పేపర్లో చెప్తాను, ఇది పెద్ద పేపర్ మీద మీకు అవైలబుల్లో చిన్న పేపర్లో చేసుకోండి. కత్తిరితో కట్ చేయొద్దని, సిజర్తో కట్ చేయకూడదు, చేతితో కట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇలా చేసుకున్నాక మీ దగ్గర ఒకవేళ క్యాండిల్ ఉంటే చెప్తున్నాను, ఒక్క నిమిషం. నేను చిన్న పేపర్లో మీకు చెప్తాను, ఎందుకంటే పెద్ద పేపర్ మీరు ఉంచలేరు. ఎవరు మీ ఇంట్లో వాళ్ళ ఇబ్బంది ఒకవేళ అవుతే నేను చెప్తున్నాను. ఈ పేపర్ ఉంది కదా, ఇలాగా ఇంత చిన్నది తీసుకోండి. ఇలా ఓకే, చిన్నది తీసుకొని ఏం చేస్తారంటే, ఉండండి ఒక నిమిషం. సిజర్తో కట్ చేయొద్దు. ఓకే, సింబల్ వేస్తున్నాను చూడండి. యువర్ పర్సన్ నేమ్, ఓకే, యువర్ పర్సన్ నేమ్, యువర్ నేమ్, నేను కాల్ మీనో ఏదో ఒకటి మీకు ఏం కావాలో తన గురించి. ఓకే, కాల్ మీ నౌ. ఇంకా దట్స్ ఇట్. మీరు పెర్ఫ్యూమ్ ఇందాక చెప్పాను కదా, మీకు ఫస్ట్లో చెప్పాను, చిన్న పేపర్లో మీరు ఉంచుకోవాల్సింది. ఇంత చిన్న పేపర్ చాలండి మీకు. నేను పెద్ద పేపర్ అయితే మీకు కనిపిస్తుంది కాబట్టి మీకు చెప్పాను. ఓన్లీ వైట్ పేపర్, బ్లూ పెన్, నో పింక్ పెన్, నో రెడ్ పెన్, ప్లీజ్ యూజ్ చేయొద్దండి. క్యాండిల్ ఒకటి, ఇది 3 times ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే, మీ వైపు ఫోల్డ్ చేసుకోవాలి, మీ వైపు 3, 1, 2, 3. ఓకే, క్యాండిల్. ఇప్పుడు లాస్ట్లో మీకు క్యాండిల్ అవైలబుల్ మీరు చేసుకోవాలి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకేనా? ఇలా చేసి మీ పిల్లో కింద పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కోరిక తీరక బ్లో చేసేవచ్చు. ఓకే, ఒకవేళ క్యాండిల్ ఉంటే పింక్ క్యాండిల్ ఆర్ రెడ్ క్యాండిల్, రోజ్ పెటల్స్ ఉంటే దాని మీద వేయండి. రోజ్ పెటల్స్. ఓకే, రోజ్ పెటల్స్ వేసి, ఓకే, క్యాండిల్. ఓకే, బుక్ తీసేస్తానండి. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి ప్లీజ్. మరీ చెప్తాను, జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, క్యాండిల్ ఉన్నది కదా, క్యాండిల్ నేను వెలిగిస్తున్నాను. నా క్యాండిల్ ఆల్రెడీ అయిపోయిందండి, తల పెట్టింది. ఓకే, క్యాండిల్ వెలిగించాను కదా. ఇప్పుడు మీద ఉంది కదా, దీని మీద మీ పర్సన్ నేమ్ అనుకొని, మీ కోరిక అనుకొని, ఓకే, ఇలాగ కవర్ చేయండి. ఇలాగ కవర్ చేసేయండి. ఓకే, దీంతో కవర్ చేసి జాగ్రత్తగా చేసుకోండి ప్లీజ్, చూసుకొని చేసుకోండి. ఓకే, కాల్ చేయవద్దు, జాగ్రత్తగా చేసుకోండి, అది జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, చూడు నేను వేస్తున్నాను, ఇది ఇలా వేస్తే బాగుంది. ఓకే, ఇలా పింక్ అని మీ పర్సన్ నేమ్ అనుకొని, మీ కోరిక ప్రెజెంట్ టెన్స్లో అనుకొని ఇలా కవర్ చేయొచ్చు మీరు. ఓకే, దాని మీద వేస్తే ఇంకా ఓకే, ఈ వ్యాక్స్ వేయండి. పర్సన్ నేమ్ అనుకొని ఈ వ్యాక్స్ వేయండి, కవర్ చేయండి దీంతో. ఓకే, ఈ వ్యాక్స్ వేసి దీంతో కవర్ చేసుకోండి. ఫుల్గా వేయండి, టైం పడుతుంది. పేపర్ జాగ్రత్త అండి, మరీ చెప్తున్నాను, పేపర్ జాగ్రత్త. వ్యాక్స్ దాని మీద పడినట్టుగా చూడండి, మీ పర్సన్ నేమ్ అనుకొని. ఓకేనా? మేమిద్దరం హ్యాపీగా ఉండాలి, తన కాల్ రావాలి అనేసి వ్యాక్స్ వేయండి. కొద్దిగా టైం పడుతుంది కానీ వేయండి మర్చిపోకుండా. ఓకేనా? ఓకే, వ్యాక్స్ వేయండి, మొత్తం కంప్లీట్గా వేసేయండి. అది క్లోజ్ అయినట్టుగా, క్లోజ్ అవ్వదు బట్ కొద్దిగానే పడినట్టు చూడండి. ఓకే, కేర్ఫుల్గా చేయండి ప్లీజ్, కేర్ఫుల్గా చేయండి. మీకు ఇది అవైలబుల్ లేకపోతే వదిలేయండి. మీ ఇంట్లో ఎవరైనా ఇబ్బంది అనుకుంటే నో ప్రాబ్లం, చేయొద్దు. ఓకే, 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 చూడండి ఒకసారి ఇలా అయ్యింది, చూసారా? ఇలా కవర్ చేసింది. కొద్దిగా ఇది ఏంటంటే కొద్దిసేపు ఇలా ఉన్నాయండి, కొద్దిగా హీట్గా ఉంటుంది కదా, వ్యాక్స్ వేసాం కదా. కొద్దిగా రోజ్ పెటల్స్ దీని మీద ఉంచండి, ఇలాగా కొద్దిసేపు ఉంచండి, చల్లగా అయిపోయి కూల్ అయిపోయి. రోజ్ పెటల్స్ మీద కొంచెం కొద్దిగా అంటే పాజిటివ్గా ఉంటుందని, ఇంకేం కాదు. మీరు రోజ్ పెటల్ లేకపోతే విడిచిపెట్టవచ్చు. ఓకే, మీకు కనిపించిందా? ఓకే, ఇలా ఉంచండి. ఇలా వ్యాక్స్ వేస్తామా, మన ఎనర్జీ మొత్తం, యూనివర్స్ ఎనర్జీ మొత్తం వెళ్తుంది. నది ఇక్కడ కొద్దిగా నేను జాగ్రత్తగా చేయండి, కొద్దిగా కాలిపోయింది చూడండి. అలా చేయకుండా చూసుకోండి ప్లీజ్, చేయి కూడా కాలిపోద్ది. నాదంటే క్లాత్ కదా, ఇది కొద్దిగా మీకు చెప్పాలని దగ్గరగా చూపించి చేస్తున్నాను. ఓకేనా?
ఇలా చేయండి. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర క్యాండిల్ లేకపోతే నో ప్రాబ్లం, అది స్కిప్ చేసేసి మెత్తకిని చేయండి. ఓకేనా? నార్మల్గా చేయండి. మీకు చెప్పాను కదా, పర్ఫ్యూమ్ 3 టైమ్స్ వేయండి. మళ్ళీ అంటే మీరు ఫోల్డ్ చేశాక 3 టైమ్స్ ఫోల్డ్ మీ వైపు చేసుకున్నాక పర్ఫ్యూమ్ 3 టైమ్స్ వేసి మీరు ఉంచుకోవచ్చు. నో ప్రాబ్లం. క్యాండిల్ స్కిప్ చేసేయండి. క్యాండిల్ ఉంటే, రోజ్ పెటల్స్ ఉంటే హ్యాపీగా అలా చేసుకోండి. మీ దగ్గర ఉంచుకోండి. మీ కోరిక తీరాక బర్న్ చేసి యూనివర్స్కి బ్లో చేసండి. నేను ఒకటే చెప్తున్నాను, కోరిక మీకు వెంటనే తీరిపోదు. పదే 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 మొబైల్ చూడొద్దు. కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుంది, ప్లీజ్ లీవ్ ఇట్. మీరు అయిపోయిన వెంటనే మీరు ఇదంతా చేసి మీ దగ్గర ఉంచుకోండి. మీ దగ్గర పర్స్లో కానీ, ఓకే, పిల్లో కింద కానీ, పరుపు కింద కానీ ఎవరికి చూడకుండా మీరు ఉంచుకోవచ్చు. మీ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తారంట, కొంతమంది ప్రాబ్లం ఉంటుంది కదా, ఇలా ఉంచుకోవచ్చు. బట్ కరెక్ట్ కాదనిపిస్తే నో, అవ్వదు. యూనివర్స్కి మీ పర్సన్ కరెక్ట్ కాదనిపిస్తే అవ్వదు. ఇదే మరి చెప్తున్నాం. యూనివర్స్ ఆ దేవుడే అన్నీ చూస్తాడు కాబట్టి యూనివర్స్ కరెక్ట్ కాదనిపిస్తే మీ ప్రయత్నం మీరు చేయండి. అంతే. మీ ప్రయత్నం మీరు నుంచి ప్రేమ కానీ అన్నీ దొరుకుతాయి. ఓకేనా? ఓకే, చేసి లీవ్ ఇట్, వదిలేయండి. దాన్ని పట్టుకొని అలాగ అవుతుందా లేదా ప్లీజ్ గేమ్ లాగా ఆడొద్దండి. అవుతుందా లేదా అని ఏదో గేమ్ లాగా ఆడొద్దండి ఇది. ఓకేనా? ఓకే, లీవ్ చేసి వదిలేయండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అండి. బెస్ట్ ఆఫ్ లక్. తప్పకుండా మీ కోరిక తీరాలని అనుకుంటున్నాను. నాకు ఏది తెలుసో అది మీకు చెప్పాను అంతే. పాజిటివ్గా అవ్వాలని కోరుకుంటున్నాను మీకు. బట్ టాక్సిక్ రిలేషన్షిప్కి యూజ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో అవ్వలేదు అని చెప్పొద్దండి. అంటే ఎక్స్ట్రా మ్యాటర్ అవేం చేసినా అవ్వదు. అలాంటివి కామెంట్ సెక్షన్లో కూడా పెట్టొద్దండి అవ్వలేదని. ఓకేనా? మీకు టైం పట్టచ్చు, కానీ మీరు ట్రూగా ఉంటే, పాజిటివ్గా ఉంటే ఇది యూనివర్స్కి మనం పంపిస్తాం. ఒకటే చెప్తున్నాను, మీ కోరిక తీరలేదని యూనివర్స్కి ఏమనొద్దండి. ఎందుకంటే మనం యూనివర్స్ దగ్గరికి వెళ్ళేసి కోరిక మనం అడుగుతున్నాం. యూనివర్స్ మన దగ్గరికి రాలేదు కదా. మీ కోరిక తీరలేదని ఆ దేవుడికి తిట్టకూడదు, ఆ యూనివర్స్కి ఏమనకూడదు. ఓకేనా? మనం వెళ్ళి బెగ్ చేస్తున్నాం, ప్లీజ్ ఏంటో నాకు ఇది బాగాలేదు, ఇది అది కరెక్ట్ అనిపించి చేయరు. అలాగని మనం చాలామంది అలా చేస్తుంటారు. మిమ్మల్ని అనడం లేదండి. కొంతమంది యూనివర్స్కి తిట్టకూడదు మీ అవ్వలేదని. వాళ్ళకి తెలియదు, మనకేం తెలుసు అండి. వాళ్ళకి తెలుసు కాబట్టి మన దగ్గరికి రావడం లేదు కదా. ఇంకెంత ప్రాబ్లం అయిపోద్దో అది అర్థం చేసుకోండి. లేకపోతే మీ పర్సన్ అంతవరకే మీతో ఉండాలేమో, ఆ కర్మ మీకు అంతవరకే ఉందేమో, అలాగనుకోండి. ఓకేనా? అదే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనడం లేదు, నేను కరెక్ట్ అని అనడం లేదు. నాకు తెలిసింది మీకు చెప్పాను. మీ పర్సన్ కొంతవరకు ఉన్నారు, మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు వదిలి వెళ్ళిపోయారని. అది మీకు అంతవరకే రాసి పెట్టుందేమో అని అనుకోవచ్చు కదండి. ఓకేనా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ.